జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈవిడిప్పుడు ఫోన్ చేసిందేంటి? ఏం చేయను? హలో మేడం. ధనియాలు, అమ్మా, అవకాశం కోసం చూస్తున్నానమ్మా. టైం చూసుకొని ఆ డిజైన్స్ అన్ని పంపిస్తానమ్మా. అది కాదు, ఇప్పుడు ప్లాన్ మారింది. మారిందా? ఏంటమ్మా అది? ఇప్పుడు నువ్వొక టాస్క్ చేయాలి. ఏమంటున్నారమ్మా? ఇప్పటిదాకా అవంతికి వేసిన డిజైన్స్ నీ ఫోన్ నుంచి పంపించావు కదా, హ్మ్, కానీ ఇప్పుడు అవే డిజైన్స్ ఆ శ్రీవల్లి ఫోన్ నుంచి నాకు రావాలి. ఏమంటున్నారమ్మా? నా ఫోన్తో ఫోటోలు తీసి మీకు పంపించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు అవే ఫోటోలు చిన్నమ్మగారి ఫోన్ నుండి పంపించడం అంటే నా ఫోటోకి దండ పడిపోతుందమ్మా. ఇప్పటిదాకా నీకు ఇచ్చింది 1,00,000, కానీ ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తే 2,00,000 ఇస్తాను. మేడం, గంటలో నీ డబ్బు నీ అకౌంట్లో ఉంటుంది. అరగంటలో ఆ డిజైన్స్ శ్రీవల్లి ఫోన్ ద్వారా నా ఫోన్కి రావాలి. అది కాదు మేడం. బంపర్ ఆఫర్, లైఫ్లో దొరకదు. అలాగే మేడం. ఆ ఫోటోలు తీయగానే నాకు సెండ్ చేసి వాటిని డిలీట్ చేయి. ఆ, ఆ, చిన్నమ్మగారు, ఎవరితోటి మాట్లాడుతున్నా? అది అది అమ్మగారు, మరి నేను ఎందుకు పరేషాన్ అవుతున్నావు? అమ్మ, అమ్మ ఏమైంది? హాస్పిటల్లో ఉంది కదా, ఆపరేషన్ చేయాలంటే అలాగే అలాగే అంటున్నాను. సరే, ఇక్కడ చెమటలు తెలుసుకో. ఏంటి శ్రీవల్లి, తప్పు మందు తేవడానికి ఇంతసేపా? వచ్చిన కదా అత్తమ్మా. పాప కుక్క పెట్టి ఏడుస్తోంది, త్వరగా తీసుకెళ్ళు. పోతున్నా. ఇదే కరెక్ట్ టైం. జ్వాలగారు చెప్పినట్లు ఎలాగైనా శ్రీవల్లి అమ్మ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో నుంచి డిజైన్స్ అన్నీ జ్వాలగారికి చేరవేయాలి. అమ్మగారు, అమ్మగారు, ఏంటండి ఇది? ఏంది ధన్యాలు? ఏం చేస్తున్నారమ్మా? వంట చేస్తున్నా. ఏంటి అట్లా పరేషాన్ అవుతున్నా? నేనున్నాను అనుకున్నారా, చచ్చాను అనుకున్నారా? ధన్యాలు, గంత ఓవర్ డైలాగ్ అవసరమా? అది కాదమ్మా, అసలే మీరు కడుపుతో ఉన్నారు. చిన్నబాబు గారు మీతో ఏ పని చేయించేద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా మీరేంటమ్మా ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు? నువ్వు కూడా చేయి. రోజు ఇద్దరం కలిసే కదా చేస్తున్నా. ఇప్పటిదాకా వేరు, ఇక ముందు నుంచి వేరు. మీరు ఏ పనులు చేయడానికి వీల్లేదు. వంటగదిలో ఉండడానికి అస్సలు వీల్లేదు. వెళ్ళండమ్మా. ధనియాలు, మీరు వెళ్ళండమ్మా. మీరు విశ్రాంతి తీసుకోండి. ఇంత తొందరగా శ్రీవల్లి అమ్మ ఫోన్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. ధన్యాలు, అమ్మగారు, ఏంటమ్మగారు? నా ఫోన్ మర్చిపోయినా. ఇది ఫోన్ ఏ ధన్యాలు? సరే, నువ్వు పని చూసుకో. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఆ ఫోన్ ఎలా తీసుకునేది? ఆ డిజైన్స్ ఫోటో ఎలా తీసేది?
అమ్మయ్యా, ఇప్పుడు సామ్రాట్ చెప్పినట్టుగా డిజైన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక మిగిలింది మ్యానుఫ్యాక్చర్. ఏంటే? ఏం లేదమ్మగారు. ఏంటి అలా పిల్లిలా పైకి చూస్తున్నావు? అబ్బే, ఊరికే చిన్నమ్మగారి కోసం చూస్తున్నాను. ఎందుకే? అది అది మరి అది మరి ఏయ్, ఏంటి ఆ కంగారు? నీకు నా అలవాటే వచ్చిందా? గదే సంజీతలేదత్తమ్మా. పొద్దుగాలకెళ్ళి ఆగమాగమైతుంది. ఏమైంది ధనియాలు? అదేనమ్మా, మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఒక ఫోన్ చేసుకోవాలి. ఏయ్, చేసుకోవే. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదమ్మా. దానికెందుకింత గాలిగాలైతున్నావు? నేను రీఛార్జ్ చేస్తా ఉండు. వద్దమ్మా, నేను రీఛార్జ్ చేయించాను. అయినా సిగ్నల్ సరిగా లేక ఇంకా బ్యాలెన్స్ రాలేదు. అయితే నా ఫోన్లోకి వెళ్ళి చేసుకో. శ్రీవల్లి ఫోన్ నుంచి చేసుకో. కానీ అలా గుడ్లు గుబలా చూడకు, చూసేవాళ్ళకి బాగోదు. మిమ్మల్ని ఫోన్ అడగాలంటే మొహమాటం అడ్డొచ్చి. బాలే దానివి, పో ధనియాలు. గడ మీ అమ్మ దావకాళ్ళుంటే ఫోన్ అడగడానికేంది? నేను ఇయ్య నీకేంది? ఇగో ఫోన్ చేసుకో. అయ్యో అమ్మగారు, పొయ్యి మీద కుక్కర్ ఉందండి. నేను చూస్తాను, ఈ ఫోన్ మాట్లాడదాం. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? దా. అయ్యో, ఏడుగు. కాసేపు బయటకు వెళ్ళాడుకుందామా? దా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.